హలో! హాయ్ అండి. చాలా మంత్స్ తర్వాత నేను ఈరోజు కినోవా దోస వేశానండి. కీన్వా దోస. సో, చూసారు కదా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. సో, ఇక్కడ ఇంత బాగా ఫర్మెంట్ అవ్వాలి అంటే చాలా తక్కువ అండి. వింటర్స్‌లో అయితే దోస బ్యాటర్ చాలా ప్లెయిన్‌గా ఉంటుంది. కొద్దిగా మాత్రమే ఫర్మెంట్ అవుతుంది. సో, నాకైతే ఇలా ఫర్మెంట్ అవ్వడం చూసి దోస బ్యాటర్ నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. నార్మల్‌గా మనకు దోస బ్యాటర్ కానీ, లేదంటే ఇడ్లీ పిండి గానీ, సో, ఫర్మెంట్ కాకపోతే ఒక టేస్ట్ వస్తుంది. బాగా ఫర్మెంట్ అయితే టేస్ట్ చేంజ్ అవుతుందండి. సో, ఈరోజైతే నేను కిన్వా దోస వేశానండి. చాలా బాగా ఫర్మెంట్ అయింది. దోసలు కూడా చాలా బాగా వచ్చాయి. కిన్వా కూడా హెల్త్‌కి చాలా మంచిదండి. సో, మనము వైట్ రైస్ తినే బదులు చాలామంది కీన్వా చేసుకొని దాంట్లోకి కర్రీ కానీ, లేదంటే సలాడ్ లాగా కానీ, మేమైతే కిన్వాలోకి జస్ట్ సాంబార్ మాత్రమే నాకెందుకో అండి జస్ట్ కినోవాలోకి సాంబారే బావుంటుంది టేస్ట్ కాంబినేషను అని నాకు అనిపించిందండి. సో, అప్పుడెప్పుడో ఒక 2 ఇయర్స్ ముందర కినోవా సాంబారు తిన్నాము. మళ్ళీ తర్వాత నేను కినోవాతో దోస వేయడము నేర్చుకున్నప్పటి నుండి సో, ఇంకా డైరెక్ట్ కినోవా తినడం మానేసి ఇలాగా దోసలాగా చేసుకొని తింటున్నామండి. చాలా బావుంటుంది. ఈ మధ్య ఇంకా కొంతమంది ఫ్రెండ్స్‌ని చూసానండి. వాళ్ళు కినోవా డైరెక్ట్ తినలేక వైట్ రైస్‌తో కానీ, బ్రౌన్ రైస్‌తో కానీ అంటే వైట్ రైస్ హాఫు, కీన్వా హాఫు, లేదు అంటే బ్రౌన్ రైస్ హాఫు, కీన్వా హాఫు. సో, ఇలా కూడా కుక్ చేసుకొని రైస్ లాగా తింటున్నారండి. దాంట్లోకి వాళ్ళకి కావాల్సిన కర్రీ లేదు అంటే వాళ్ళకి కినోవాలోకి ఏ కాంబినేషన్ కర్రీ అయితే నచ్చుతుందో సో, ఆ కాంబినేషన్ కర్రీ చేసుకొని తింటున్నారండి. నేనెప్పుడు అలా అయితే ట్రై చేయలేదు. సో, మీరెవరైనా ట్రై చేసుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. టేస్ట్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ టైం నేను రైస్‌తో కూడా కినోవా చేయడానికి ట్రై చేస్తాను ఒకసారి. మనము నార్మల్‌గా దోస బ్యాటర్ కానీ, ఇడ్లీ బ్యాటర్ కానీ మనకి బయట కనుక ఫర్మెంట్ కాకుండా ఉంటే ఓవెన్‌ని స్విచ్ ఆన్ చేయకుండా ఓవెన్‌లో పెట్టేసి సో, ఓవెన్ లైట్ స్విచ్ ఆన్ చేశామంటే సరిపోతుందండి. బట్ కానీ కిన్వా బ్యాటర్ అలా పెట్టామంటే మనకి చాలా ఫర్మెంట్ అయిపోయి కింద మొత్తం పడిపోతుందండి. మనము ఓవెన్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. నాకు తెలియనప్పుడు నేను ఓవెన్‌లోనే పెట్టి లైట్ స్విచ్ ఆన్ చేసి ఈ నైట్ మొత్తము ఫర్మెంటింగ్‌కి పెట్టేదాన్నండి. అలా కింద పడడం చూసాక తర్వాత నేను ఓవెన్‌లో పెట్టడం స్టాప్ చేసేసి బయట పెడుతున్నాను ఫర్మెంటేషన్. కినోవా దోస చూసారు కదండీ! ఎంత బాగా వచ్చిందో. మీరు ఇంకా కినోవాతో ఏమేమి రెసిపీస్ చేస్తారో, కొత్త రెసిపీస్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోద్దండి. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. బాయ్.